పార్టీ వ్యతిరేకత సృష్టిస్తే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేదు. టీఆర్ఎస్ కు కనీసం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి డైలాగులు వేసి ఆ నెరేటివ్ ని క్రియేట్ చేసి ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే అర్హత ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన మర్చిపోతున్నట్టుందంటే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని ఏలింది, కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది, అన్నేళ్లు పరిపాలించి దేశానికి మహిళలకు బాత్రూములు కూడా ఇంట్లో లోపల బాత్రూములు లేనటువంటి టాయిలెట్లు లేనటువంటి మహిళలకు నరేంద్ర మోదీ వచ్చిన 10 సంవత్సరాల ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసి కట్టెల పొయ్యి కింద వండుతున్నటువంటి ప్రతి మహిళకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ నుంచి ప్రతి ఒక్కరికి ఫ్రీ కనెక్షన్ నుంచి ఆదుకున్నట్టు 60 ఏళ్ళు మీరు ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిను. వచ్చే 5 సంవత్సరాల లోపల 3వ స్థానంలో భారతదేశం నిలబడబోతాం. భారతదేశం వచ్చే 5 ఏళ్లలో 3వ స్థానంలోకి భారతదేశం ఉండబోతా ఉంది. నరేంద్ర మోదీ గారు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్లు తెలంగాణ యొక్క అభివృద్ధి కోసం కేటాయించారు. ఒక్కొక్క ప్రాజెక్టు రైల్వేలకు, రోడ్డు ప్రాజెక్టులకు, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి కానీ, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అయ్యలేదు మాటికి 2014లో మోదీ గారు చెప్పిందని మాట్లాడతారు. 2014లో పాలమూరు రంగారెడ్డి డిజైన్ అయింది. పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఎవరు మార్చిండ్రు, ఎందుకు మార్చిండ్రు, దాని మీద కార్యక్రమాలు అంటున్నారా? ఆ మార్చిన డిజైన్లకు, పెంచిన అంచనాలకు మీరు తారేతందాని అంటున్నారా? ఆ కాంట్రాక్టర్లకు మీరు కూడా కొమ్ము కాస్తున్నారా? మరి ఆనాడు పాలమూరు ప్రాజెక్టు డిజైన్ ఏంటి? మరి జూరాల దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ తీసి నార్లాపూర్ దగ్గరకు మార్చిన కదా, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, అడ్డగోలుగా అంచనాలు పెంచిండ్రు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఆల్రెడీ అక్కడి నుంచే నీళ్లు తీసుకుంటా ఉన్నారు లిఫ్ట్ కి. కల్వకుర్తి లిఫ్ట్ కు సేమ్ అప్రోచే. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాయింట్లు కొంచెం పక్కపక్కలు ఉండొచ్చు కాక, కానీ అదే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే నీళ్లు తీసుకున్నారు. మరి దీనికి అక్కడి నుంచే తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది కాదా? జూరాల నుంచి అప్రోచ్ తీసుకుంటే ఈ ప్రాంతం అంతా పాలమూరు అంటే ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ కానీ, నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ 2 కూడా సస్యశ్యామలం అయ్యేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి పాలమూరు జూరాల ప్రాజెక్టు నుంచి కనుక అప్రోచ్ తీసుకొని ఉంటే ఈరోజు నారాయణపేట కానీ, మక్తల్ కానీ, కొడంగల్ కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, షాద్ నగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి అన్నదే దానికోసం కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే ఎత్తైన ప్రాంతాల్లోకి నీళ్లు ఇవ్వడానికి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు ద్వారా అలంపూర్ గద్వాల ఇరిగేషన్ అవుతుంది. దాంట్లో మిగిలినవి ఇంకా అట్లే పడుతున్నాయి పనులన్నీ కూడా. ఈరోజు కల్వకుర్తి ద్వారా, భీమా ద్వారా ఇటు దేవరకద్రలో పాటు, మక్తల్లో పాటు, వరపర్తి కానీ, కొల్లాపూర్ కానీ, కల్వకుర్తి ద్వారా నాగర్కర్లు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, ఇవన్నీ కూడా ఇరిగేట్ అవుతున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోగలుగుతారా లేదా ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కల్వకుర్తి ఆల్రెడీ కల్వకుర్తి ప్రాజెక్టుని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ద్వారా కిందికెళ్ళి మీరు నీళ్లు పైకి తీసుకెళ్ళగలుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. టేలెండ్ లో ఉన్నటువంటి షాద్ నగర్ కి, కోయిలకొండ, కొడంగల్ కి, నారాయణపేటకి మరి ప్రాంతాలకు మీరు నీళ్లు తేగలుగుతారని చెప్పి
సంక్రాంతి బసవన్న వచ్చి మాట్లాడిపోయినట్టు ఉంది. ఇంటి ముందర ఎట్లయితే సంక్రాంతి అప్పుడు వచ్చి బసవన్నలతో మనం ఇంటి ముందర బజాయిస్తారో అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో ఒక ఎలక్షన్ వచ్చింది కాబట్టి మనం ఏదో గుడ్డిలో మెల్ల గెలిచినాం కాబట్టి రేపు పార్లమెంట్ గెలవాలి కాబట్టి ఇంకా ప్రజల్ని మోసం చేస్తాం. 6 గ్యారెంటీలకే ఓట్లు వేసిండు వాళ్ళు ప్రజలు. ముందు 6 గ్యారెంటీలు అమలు చేసి ఓటు అడగాలి వాళ్ళు. 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినాక, అధికారంలోకి రాకముందేమన్నారు, అధికారంలోకి వచ్చిన ఎంబడే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఒక్కటైనా అమలైందా? ఏ ఒకటైనా కాగితాలకే పరిమితం, పత్రికల మీద బ్యానర్ ఐటంలకే పరిమితం తప్ప ఎక్కడైనా ఇది అమల్లోకి వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఈరోజు ఓ సభ పెట్టి సభలో పెద్ద ఎత్తున మోదీ గారిని విమర్శిస్తే, మేము నా నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమేదో అయిపోతామనేటటువంటి ఒక రాజకీయాన్ని కనుక వారు తెరలేపితే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా, హెచ్చరిస్తాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వ్యవహారాన్ని చేసే ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఈరోజు ఫామ్ హౌస్ కే పరిమితం చేసిండ్రు కేసీఆర్ని. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఈరోజు 2 నెలల 3 నెలలు అవుతుంది వాళ్ళు ముఖ్యమంత్రి అయి. ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఎట్లా ఉన్నాడో ఈరోజు అధికారంలో ఉన్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకరు మాట్లాడతారు పార్టీలు మారొచ్చిందని. అయ్యా మీ ముఖ్యమంత్రి ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిందో చూసుకోండి. మీ పార్టీలో ఎంతమంది పార్టీలు మారొచ్చిన వాళ్ళు ఉన్నారో చూసుకోండి. అదే బయటకు పంపండి. ముందర మీరు బయట పార్టీల వాళ్ళని చేర్చుకోమని చెప్పి బోర్డు పెట్టుకోండి. చేర్చుకోవద్దండి. ఎవడెవడు ఏం చేసినా తర్వాత ఆ మాట్లాడే సన్యాసంలో గుర్తుండాలి. ఏదో నోటుకొచ్చి అట్లా వదిలితే మేమేదో పెద్దగా అయిపోతామని అనుకుంటే నోర్లు మూపిస్తారు. ఎంటబెట్టి పాలమూరు పొలిమేర లెక్క కలిపి కొడతారు. గుర్తుపెట్టుకో. జిల్లా అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డి గురించి పదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి వారు చేసినట్టు కృషి చెప్పాలి. నేను అడుగుతున్నా, వారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం వారి కృషి ఏందో నేను అడుగుతున్నా. వారు ఏం కృషి చేసిండ్రు? అలాంటి తెలుగుదేశంలో ఏమైనా ఉండి పాలమూరు రంగారెడ్డి కోసం కృషి చేసిండ్రా? ఇదే జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచింది కదా ఆ రోజు. ఏనాడైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసమైనా కృషి ఉందా? దీంట్లో జిల్లా ప్రాజెక్టుల కోసమైనా కృషి ఉందా? ఆయన వాళ్ళు మాట్లాడతారు పాలమూరుకు ఏం చేసిందని డీకే అరుణమ్మ ఓట్లు అడుగుతారు అని అడుగుతున్నారు. ఈరోజు పాలమూరుకు డీకే అరుణమ్మ అభివృద్ధి చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులే డీకే అరుణమ్మ మంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజల కోసం పోరాటాలు చేసి అన్ని సాధించింది. జిల్లా కోసం మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర ఐటీఐ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, పీజీ కాలేజీలు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ నిధులే కావచ్చు, రోడ్లే కావచ్చు, ఈరోజు తాగునీటి ప్రాజెక్టులే కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాకు ప్రతి నియోజకవర్గాని కోసం కృషి చేసిన ఆనాడు పని చేసినటువంటి ఒక కమిట్మెంట్ ఉండి కమిట్మెంట్ గా ప్రకారం పనిచేసాం అన్నాడు. మీరందరూ ఏం చేసింది చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నేను చాలా మంది మాట్లాడిండ్రు. ఏం చేసిందో మీరు చెప్పండి. ఇంకా ప్రతిపక్ష నాయకుల్లాగానే మాట్లాడుతున్నాను. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది ఆయన ఒక మాటలను చూస్తే. మోడీ గారిని మొన్ననేమో బడేబాయ్ అని చెప్పి హైదరాబాద్ సభలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మోదీ గారు నా బడాబాయ్ అని చెప్తారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, మోదీ గారి సహకారం అవసరం. సహకారం తీసుకుంటా కొట్లాడ పెట్టుకుని ఓ పక్క మాట్లాడుతున్నారు. మరొక పక్క
మోడీ కేడి అని మాట్లాడతారు. అంటే ఒక ప్రధానమంత్రిని గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తుంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నా ముఖ్యమంత్రి కాలేదు నేను అనుకుంటున్నట్టున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇదే అహంకారంతోనే విర్రవీగి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పంపిండ్రో అందరం మనం చూస్తున్నాం. మాట మాట్లాడితే మమ్మల్ని దించుతారంట అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు కొనసాగుతామని, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటామని వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళే రోజుకోసారి మమ్మల్ని దించుతారంట అంటే ఎవరితో సింపతి పొందని ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారు తన సింపతి పొందడానికి తెచ్చుకుంటున్నాడా, మాటలు మాట్లాడుతున్నాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సింపతి కోసం మాట్లాడుతున్నారా? వాళ్ళు దించడానికి ఎవరైనా దించేటటువంటి ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే వస్తే మనం చెప్పలేము. మనం వాళ్ళ లోపల ఎవరైనా ఏక్నాథ్ షిండే తయారై మేమందరం ఒక 40 మంది బయటకు వస్తాము, మాకు మద్దతు కావాలంటే ఆ రోజు మద్దతు దీనికే భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారే, ఆనాడు చూస్తారు. కానీ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా మమ్మల్ని తీస్తారంట తొక్కుతాం. తొక్కుడు ఇప్పుడు ఈ భాష బంద్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ మీద మీకు విశ్వాసం లేదు, ఉంటామనేటటువంటి విశ్వాసం మీకు లేదు. ప్రజల లోపల ఓటాపటి మెజార్టీతో మీరు అధికారంలోకి వచ్చింది. ఓటాపటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎట్లా వచ్చినాడో మీకు తెలుసు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.